ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఒక్క నిమిషం అండి సుజాత గారిని మ్యూట్ చేయండి. సార్ రవికిరణ్ గారు సిబిఐ ప్రస్తావన తీసుకొస్తున్నారు మస్తాన్ గారు, ఐ అప్రిషియేట్. కాకపోతే దానికన్నా ముందు మనకు చట్టం ఉండాలి. సిబిఐ కూడా ఏం లేకుండా ఏం చేస్తుందని చట్టం లేకుండా వచ్చి హీ హ్యాస్ కమ్, హీ హ్యాస్ సీన్ అండ్ హీ హ్యాస్ గోన్ అని జూలియస్ సీజర్ నాటకంలో ఉంటుంది. వస్తారు, చూస్తారు, వెళ్తారు, అంతే కదా జరిగేది. సరే ఆ విషయం పక్కన పెడితే ఈ FBI గొడవ ఏంటండి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని భారతదేశంలోనూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అనుమతించడానికి ఏమన్నా ద్వైపాక్షిక ఒప్పందం అంటే జనవరి దాకా అయితే కుదరకపోవచ్చు, ఎందుకంటే ట్రంప్ మీకు అనుకూలమైన ఆయన వ్యక్తి, ఆయన జనవరిలో బాధ్యతలు తీసుకుంటారు. అప్పుడు ఆయన ఏమైనా చట్టం తీసుకొస్తే FBIకి ఏమన్నా మోడీ గారిని ఆయన రిక్వెస్ట్ చేస్తే మేము అనుమతిస్తున్నామని. ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి రెండు దేశాల మధ్య. మన తెలుగు మీడియాలో రాస్తున్నట్టు FBI అక్కడ డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుని నేరుగా తాడేపల్లిలోనూ బెంగళూరు యలహంక ప్యాలెస్లో ల్యాండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని కట్టగట్టేసి తీసుకెళ్ళిపోవడానికి లేదు కదా. అంటే విత్ మై లిటిల్ విజ్డమ్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ మధ్య ఉన్న FBI చట్టం మారిందేమో నాకు తెలియదు. అంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఎలా ఉన్నాయో మీకేమన్నా ఐడియా ఉంటే చెప్తారా? ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాయే తీసుకోండి. అమెరికాలోనే పన్ను అని ఉన్నాడు, ఇది ఖలిస్తానీ నేత. ఆయన నరేంద్ర మోడీ గారిని చంపేస్తానంటాడు, లేపేస్తానంటాడు. అతన్ని మనం టెర్రరిస్ట్ గా గుర్తించి మాకు సరెండర్ చేయమన్నాం అమెరికాని. వాళ్ళు ఇప్పుడు వరకు చేయలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి భాష్యం ఏంటి? అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అతను చేస్తున్నాడు, మానవ హక్కులు ఉల్లంఘన అవుతున్నాడు చేస్తే అందుకని మేము అరెస్ట్ చేయమంటారు. ఇప్పుడు దానికి ఏంటి? వాళ్ళు మాత్రం ఇక్కడ ఏదో మన రాయి ఏజెంట్ ఏదో చేశారని చెప్పి కేసు పెట్టారు, పంపించమంటున్నారు అతన్ని. అలా పంపిస్తావా? వాళ్ళు పంపించరు, మనం ఇది ఏంటంటే ఎవరో ఏది రాత్రి వచ్చి ఎవరిని తీసుకెళ్ళడానికి దేశ చట్టాలు ప్రపంచ చట్టాలు కుదరవు. నాకు తెలిసి KVP రామచంద్రరావు గారి మీద 2013లోనే FBI ఇటువంటి కేసు పెట్టింది, KVP రామచంద్రరావు గారి మీద. అప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. అప్పుడు తర్వాత మోడీ గారి ప్రభుత్వం 2014 వచ్చినా కూడా అది అలాగే సాగింది. అది హైకోర్టులకు వేశారు రామచంద్రరావు గారు. హైకోర్టు దాన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఏదో జరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఇది అంతర్జాతీయ అంశాలు. మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ గారే స్వయంగా మెయిల్ ట్వీట్ చేస్తుంది ఏంటి? ఆల్రెడీ ఆ దేశం ఉంటుంది FBIలో కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, రకరకాల లెఫ్టిస్ట్ పార్టీలు డెమోక్రాటులతో నింపేశారు. అంటే ఆ దేశ జడ్జిల నియామకం ఇంకో పద్ధతులు నడుస్తుంది, మనలా కొలీజియం వ్యవస్థ కాదు. వాళ్ళకి నియమించేది రాష్ట్రపతి నియమిస్తాడు, సిఫార్సు చేసేది సెనేటర్. సెనేటర్ అంటే మన ఎంపీతో సమానం. ఇక్కడ జడ్జిల నియామకాలు ప్రధానమంత్రి పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర, ఎమ్మెల్యేలు ఎంపీల పాత్ర ఉండదు. అది అమెరికాలో అలా కాదు. అక్కడ ఎంపీల పాత్ర ఉంటుంది, నియమించేది రాష్ట్రపతి. అందుకని వాళ్ళందరూ డెమోక్రాట్లతో నింపేశారు. ట్రంప్ గారు ఇదే ఆయన ఎన్నికల ఎజెండా ఏంటో తెలుసా? వార్ఫేర్ ఎలాగుందో లా ఫేర్ చేస్తున్నారు. లా ఫేర్ అంటే వార్ఫేర్ అంటే యుద్ధతంత్రం, లా ఫేర్ అంటే చట్ట ప్రకారం మమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అలా లా ఫేర్ చేసి ఆయన మీద కూడా కేసు పెట్టారు, డొనాల్డ్ ట్రంప్ గారి మీద కూడా కేసు పెట్టారు. ఆ కేసు మొన్న 4 రోజుల క్రితం కొట్టేశారు అనుకోండి. దాని మీద ఆయన స్పందిస్తూ ఇటువంటివన్నీ ఉన్నాయి, ప్రక్షాళన చేస్తా అన్నారు. ఇది వేరే అంశం. అది నేను ఫైనల్ గా ఈ రేషన్ బియ్యం మీద చెప్పేది ఏంటంటే, మనం చట్టాలని సవరించుకొని దాన్ని మెరుగైనటువంటి చేసుకుని, అలాగే CBI విచారణ. ఇప్పుడు గతంలో కూడా నాదర్ మనోహర్ గారు చెప్పారు, ఈ రేషన్ బియ్యం కాకినాడ నుంచి పోర్టు తరలించడంలో 5 IPS ఆఫీసర్లు ఉన్నారని చెప్పి గతంలో ఆయన ఎప్పుడు 11/7/2024 ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. IPS అధికారులు ఉన్నారని చెప్పారు. అప్పుడే ఆయన ఏమన్నారంటే CID కూడా విచారణకి ఇస్తున్నానని చెప్పి అన్నారు. సో మనం ఏదైతే ఏం చేయదలుచుకున్నామో ఒక స్పష్టమైన నిర్ధారణ చేసి CIDకి ఇస్తావా, CBIకి ఇస్తావా చేయటం ఒక పద్ధతి. ఇంకోటి చట్టపరంగా ఏం చేయాలి? ఇప్పుడు రైతుల దగ్గర కేంద్ర ప్రభుత్వం కొంటుంది. రైతులు ఏం పండిస్తున్నారు? నెంబర్ల బియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని మనం పేదలకు ఇస్తున్నాం. ఆ రైతులు పండించే బియ్యాన్ని పేదలు తినకుండా అమ్మేసుకుంటున్నారు. సో మన సమస్యను అడ్రస్ చేయాలి. రైతులకి నంబర్ బియ్యం కాకుండా సోనా మసూరీలు ఏ రకంగా పండించే విధానం ఏమైనా ఉందా? దానికి కొత్త రకాల వందనాలు కావాలి అనే సమస్య ఉందా? లేదా గిట్టుబాటు ధర కావట్లేదా? గిట్టుబాటు ధర రాకపోతే అంతకన్నా ఎక్కువ ఇవ్వగలమా? రైతులతోనే మనం సన్న బియ్యం పండింపజేసి దొడ్డ బియ్యం పండింప చేయకుండా చేస్తే నాకు కూడా ఇవ్వండి. నేను ఇప్పుడు 65 రూపాయలు కొంటున్నాను, నాకు 40 రూపాయలకి 45 రూపాయలు నేను కూడా దగ్గర కొనుక్కుంటుంటా కదా. ఇబ్బంది ఏంటి? మధ్య తరగతికి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. సో అంతేగాని ఆ సమస్య కూడా అడ్రస్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య పల్లె బాట కార్యక్రమం తీసుకుంది. ప్రతి మంగళ బుధవారంలో పల్లెల్లోకి, గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు సహా వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చెప్పారు. ఆ యొక్క పథకాన్ని దీన్ని జోడించి రైతులతో మాట్లాడి నెంబర్ల బియ్యం కాదు, దొడ్డ బియ్యం కాదు, సన్న బియ్యం పండించండి. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లు 3 కోట్ల ప్రజలకి అమ్ముకునే విధంగా కాకుండా తినే బియ్యం అందుద్ది అన్నది ఒక పరిష్కార మార్గం.
దాన్ని చూడాలి, అన్ని కొనాలి చూడాలి. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయలేము అనుకుంటే ప్రభుత్వమే కొనండి, ప్రభుత్వమే వినియోగదారుల గురించి ప్రభుత్వమే కొనేసి మీరే ఆఫ్రికా చేశారు కమ్మి ఆ డబ్బులు మీకు ఇచ్చి ఆ డబ్బులతో సంక్షేమ అందించండి. ఏ ద్వారంపూర్లో ఇంకోట్లో వైజ్ డెసిషన్, ఇది వైజ్ డెసిషన్. ఒకటి, ఆయన ప్రభుత్వంలో ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ తెల్లారు లెగిస్తే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మోడీ గారు గవర్నమెంట్ లో ఉన్నారు, దేశాన్ని సింగిల్ మెజారిటీ తోటి పరిపాలిస్తున్నారు. మీరు తెల్లారు లేచే వాటికి కరెన్సీనే మార్చినోడు, ఒక చిన్న చట్టాన్ని మార్చలేదు, ఒక చిన్న చట్టాన్ని మార్చలేదు. రైట్ ఓకే. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు మీకు ఒక ప్రశ్న. ఓకే సుజాత గారు, ఓకే టైం కూడా అయిపోతుంది. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, జత్వానీ కేసులో ఐపీఎస్లకి నిందితులైన ఐపీఎస్లకి బెయిల్ ఇవ్వద్దని సిఐడి పిటిషన్ అఫిడవిట్ వేసింది. వాళ్ళు హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడికి పోతారు, ఏది సుప్రీంకోర్టుకి పోతారు. ఎన్నాళ్ళు ఇది ఋతురాగాల సీరియల్ లాగా ఎన్నాళ్ళు నడుస్తుంది ఇది? ఎందుకని గవర్నమెంట్ ఈ విషయంలో స్ట్రింజెంట్గా వ్యవహరించట్లేదు? ఏమైనా మొహమాటాలు అడ్డొస్తున్నాయా ఐపీఎస్ల విషయంలో? సార్, ఐపీఎస్లు ఐఏఎస్ల విషయాల్లో ఎక్కడ మాకు ముఖమాటాలు అయితే లేవు. వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ప్రజలందరూ కూడా చూశారు 5 సంవత్సరాలలో. కాబట్టి వీళ్ళు సిబిఐ అడిగిన వీళ్ళు సుప్రీం కోర్టుకు పోయినా లేకపోతే అంతర్జాతీయ కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా వీళ్ళకైతే శిక్ష తప్పదు. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ కాకముందే ఈయన నుండి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఒక అనామగ్రాలను ఆ నుండి తీసుకొచ్చేసి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని తీసుకొచ్చి 40 రోజులు లోపలేసి హింసించిన కేసులో వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని డక్కా మక్కీలు తిన్నా వీళ్ళకైతే శిక్ష అయితే తప్ప సార్. దాంతో పాటు ఎఫ్బిఐలో నిన్న ఒక సాక్షి ఛానల్లో ఆ శ్రీనివాసులు ఎవరో మాట్లాడుతున్నాడు. ఎఫ్బిఐలో అంట ఇక్కడ నుండి తెలుగు వాళ్ళు పోయి ఏదో కేసు పెట్టేసి కుట్ర పడినట్టు ఆయనకు అనుమానం కలుగుతా ఉందంట. నేను మొన్న చెప్పాను సార్, మొన్ననే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా, ఎందుకో ఇంకా వీళ్ళు మాట్లాడలేదు, ట్రంప్ కూడా కమ్మోడు, అక్కడ ఉన్నటువంటి ఎఫ్బిఐలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కమ్మోళ్ళే, ఈ కమ్మోళ్ళందరూ చేరి నా మీద కేసు పెట్టేశారు, కుట్రబన్ని నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అనేసి అనుకున్నా నేను. నిన్నటికి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్లో ఆయన శ్రీనివాసులు వచ్చి మాట్లాడేశారు. ఆయన ఎట్లా యాంకర్ అయినాడో ఏందో అర్థమే కాని పరిస్థితి. అలా కాదు సురేంద్ర నాయుడు గారు, చిన్న సబ్మిషన్ అలా కాదు కానీ అలా కాదు. మన కాస్ట్ గొడవ ఎందుకు? వెంకటేశ్వర స్వామిని కూడా కమ్మాళ్ళు చేర్చేశారు మీ వాళ్ళు. ఎందుకు అవన్నీ ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడద్దండి, ఎందుకంటే దేవుడికి కూడా కులాలు ఆపాదించేసి మీరు ఇవాళ వాళ్ళు ఎవరు ఆయన తెలియక మాట్లాడి క్షమించేయండి సార్, క్షమించేయండి, ఆయన క్షమించేయండి, ఆయన క్షమించేయండి. జగన్మోహన్ రెడ్డి ఆయన అజ్ఞానానికి ఆయన క్షమించేయండి. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతాడు, వదిలేయండి, ఆయన క్షమించేయండి. మాట్లాడుతున్నారు ఏమండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత్ గారు, ఒక్క నిమిషం సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు లెట్ us not prolong this. ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే కమ్మోళ్ళలో కలిపేశారు మురళీమోహన్ గారు. ట్రంప్ కూడా కమ్మోడు కావచ్చు, తప్పే ఉంది, వదిలేయండి, అలాంటి వదిలేయండి. నేను అనేది ఒక్క నిమిషం అండి, మనం let us come to the case. ఏమండి, జత్వానీ కేసులో ఐపీఎస్ల మీద సుజాత గారు మీరు ఆగండి, ఫైనల్ గా ఆయన మాట్లాడాలి. సుజాత గారు ఆయన మాట్లాడాలి. ఏమండి, జత్వానీ కేసులో ఆ 3 ఐపీఎస్ల మీద స్ట్రింజెంట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి మీకు టెక్నికల్గా వస్తున్న ఇబ్బంది ఏంటో చెప్తారా సార్? మాకు ఇప్పుడు ఏదైతే జత్వానీ గారి మీద అత్యుత్సాహం ప్రదర్శించి ఐపీఎస్ ఆఫీసర్లు ప్రవర్తించారో వీళ్ళ మీద టోటల్ బయోడేటా తీస్తున్నారు సార్. అంటే మనము ఏదో ఒకటి కేసు బుక్ చేసేసి లోపల వేసేసి మళ్ళా వాళ్ళు బెయిల్ తీసుకొని బయట రాకూడదు. ఒక చక్ర బంధంలో ఇరుక్కోవాలి, బయట